ఈ ఫార్మర్ అనేది కదులుతా ఉంటుందో, మరి ఈ ఫార్మర్ దేంతో తయారు చేయబడుతుంది? అల్యూమినియం తో తయారు చేయబడుతుంది. ఫార్మర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ అల్యూమినియం. సో ఈ అల్యూమినియం మెటీరియల్ ఏదైతే ఉందో, మరి ఇప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కదులుతా ఉన్నటువంటి సందర్భంలో ఈ అల్యూమినియం ఫార్మర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేస్తుంది కదా, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అదే కదా, అంటే ఈ ఫార్మర్ మీద కూడా ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఈ ఫార్మర్ మీద ఉత్పత్తి అయినటువంటి ఈఎంఎఫ్ ఏం ఉత్పత్తి చేస్తాయి అంటే ఎడ్డీ కరెంట్స్ ని ఉత్పత్తి చేస్తాయి. సో ఆ ఉత్పత్తి అయినటువంటి ఎడ్డీ కరెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి దిశలు ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్ గా ఉంటాయి. అంటే టు జస్టిఫై లెన్స్ లా, అంటే ఈ ఉత్పత్తి అయినటువంటి ఎడ్డీ కరెంట్ గల కారణం ఎవరంటే ఈ ఫార్మర్ మీద ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ఉత్పత్తి అవ్వడానికి గల కారణం ఎవరు? ఎప్పుడైతే ఆ ఫార్మర్ అనేది అటు ఇటు మూవ్ అయింది. అరే భయ్, ఈ ఫార్మర్ మూవ్ అవ్వడానికి కారణం ఎవరు అబ్బాయి అంటే ఈ ఫార్మర్ మీద చుట్టినటువంటి కాయిల్ లో ఉత్పత్తి అయినటువంటి ఫోర్స్. అంటే కాజ్ ఎవరు? ఫోర్స్. బరాబర్. సో ఈ ఫోర్స్ ఉత్పత్తి అయినటువంటి దిశకి ఈ యొక్క ఎడ్డీ కరెంట్స్ ఏవైతే దిశ ఉంటుందో ఆపోజిట్ గా ఫోర్స్ ను ఉత్పత్తి చేస్తాయన్నమాట.